పాట పాడాలంటే కొంతమంది ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇక్కడికి విచ్చేసిన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులైన శ్రీ కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులైన శ్రీ పంచకల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వంశకృష్ణ యాదవ్ గారికి, మరి కాసేపట్లో విచ్చేస్తానని మనకి మాట ఇచ్చిన శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా, సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొరియన్ కనకరాజు అనే సినిమా ద్వారా ఒక విన్నింగ్ స్ట్రీక్ని, అంటే ఒక గెలుపు స్ట్రీక్ని కేవలం మెగా ఫ్యామిలీలోనే కాదు, తెలుగు ఇండస్ట్రీకి ఆ స్ట్రీక్ని అందజేసిన మన కొరియన్ కనకరాజుగా నటించిన మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారికి, హీరోయిన్ గారికి రితికా గారికి, సత్య గారికి, డైరెక్టర్ అయిన గాంధీ గారికి, ప్రొడ్యూసర్ అయిన క్రిష్ గారికి, డిస్ట్రిబ్యూటర్లకి, ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వులే నవ్వులు అని చెప్పన్న ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ఈ రోజుల్లో ఏంటంటే సార్, అమ్మాయిలు అంటే ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి సినిమాలు చూడడం తగ్గిపోయింది. ఎందుకంటే అమ్మాయిలకంతా కూడా కొరియన్ డ్రామాస్ కావాలి, అబ్బాయిలకంతా కూడా రాయలసీమ మాస్ కావాలి. ఈ సినిమాలో ఎందుకు బాగా నడిచింది అంటే గనక కొరియన్ కే డ్రామాని, రాయలసీమ మాస్ యాక్షన్ని కూడా కలిపి కొట్టారు కాబట్టి ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా నచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అమ్మాయిలు కే డ్రామాస్ ఎందుకు చూస్తారు అంటే, ఆ కే డ్రామాస్లో వరుణ్ తేజ్ గారు లాంటి హీరోయిన్స్ ఉంటారు కాబట్టి చూస్తారు. మనకు కూడా అర్థమైంది ఏంటంటే, కే డ్రామాస్లో ఉండే హీరోలు కేవలం కొరియాలోనే కాదు, మన కొణిదెల వంశంలో కూడా ఉన్నారు. అది వరుణ్ తేజ్ గారు అని చెప్పి మనందరికీ కూడా బాగా అర్థమైంది. సో అబ్బాయిలందరికీ అమ్మాయిలందరికీ నచ్చాలంటే కనుక ఎలా ఉండాలి అంటే, సింపుల్గా వరుణ్ తేజ్ గారిలా ఉండాలని చెప్పి మనందరం కూడా ఫిక్స్ అయ్యాం. కాబట్టి ఇక నుంచి ఆయన స్టైల్ని మనందరం కూడా ఫాలో అయిపోదాం. అంతేకాకుండా నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా ద్వారా సినిమాలకి ఏవైతే థియేటర్లకు రావడం జనాలు తగ్గించేశారని చెప్పి అనుకుంటున్నారో, ఇలాంటి థియేటర్లో సినిమాలు ఆడాలంటే గనక ఒక మాస్ యాక్షన్తో పాటు ఒక కామెడీ టచ్ ఉంటే గనక సినిమాకి థియేటర్లకు ప్రేక్షకులు ఎందుకు రారనే విషయాన్ని మీరందరూ కూడా దాన్ని పటాపంచలు చేశారు. కామెడీ సినిమా, హారర్ సినిమా చూస్తే థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే సరదాగా ఒక సీరియస్ సీన్ వస్తుంది, వెనక నుంచి ఎవడో జోక్ వేస్తాడు, అందరం కలిసి నవ్వుకుంటాం. లేదు సరదాగా కామెడీ వస్తుంది, ఆ కామెడీకి ఇంకో అర్థం తీసుకొస్తారు, సరదాగా నవ్వుకుంటాం. ఇవన్నీ థియేటర్లో మాత్రమే సాధ్యం. సో కాబట్టి థియేటర్ని, ఒక సినిమాని మళ్ళీ బతికించినందుకు, మరీ ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా ఒక విన్నింగ్ స్ట్రీక్ని ఇచ్చినందుకు కొరియన్ కనకరాజు చిత్రానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఒకే కుటుంబంలో తండ్రి నేషనల్ అవార్డు సాధించారు, కొడుకు నేషనల్ అవార్డు సాధించారు, రీసెంట్గా మెగా ప్రిన్సెస్ నిహారిక గారు కూడా నేషనల్ అవార్డు సాధించారు. ఈ విధంగా రుద్రవీణతో నాగబాబు గారు మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా నేషనల్ అవార్డు సాధిస్తే, కంచె మూవీతో నేషనల్ అవార్డు మన వరుణ్ తేజ్ గారు సాధించారు. రీసెంట్గా మన మెగా ప్రిన్సెస్ నిహారిక గారు కూడా కమిటీ కుర్రోళ్ళతో ఒక నేషనల్ అవార్డు సాధించారు. సో ఈ ఘనత సాధించిన ఒక కుటుంబం మన తెలుగు కుటుంబం అయినందుకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టి ఆ కుటుంబాన్ని అభినందిద్దాం. అంతేకాకుండా రీసెంట్గా మన మెగా ప్రిన్స్ గారికి ఇంకొక చిన్న ప్రిన్స్ వాయు తేజ్ గారి రూపంలో వచ్చారు. సో ఆ విన్నింగ్ లక్కీ చార్మ్ వచ్చినందుకు వి విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ సార్. రాబోయే బరీ మూవీ కూడా ఇంతకి 10ంతల విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మూవీస్ మాకు ఇచ్చినందుకు, అదేవిధంగా మా ప్రేక్షకుల్ని నవ్వించినందుకు మీకు, డైరెక్టర్ గారికి, సత్య గారికి, హీరోయిన్ గారికి, స్టాఫ్ అందరికీ, క్రూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల తరపున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ బేసిక్గా ఇన్బిల్ట్గా మీరు ఏమన్నా రైటరా? ఇంత అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ అండ్ కంగ్రాచులేటింగ్ ద టీమ్ ఆఫ్ కొరియన్